ఏపీ సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కృషితో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపు తిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు డీల్ కుదరబోతోంది. తద్వారా విశాఖపట్నంలో దేశంలోనే తొలి ఏఐ కేంద్రాన్ని గూగుల్ ఏఐ హబ్ పేరుతో శ్రీకారం చుట్టనుంది. మంగళవారం ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం గూగుల్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం జరగనుంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయూపై ఢిల్లీలో సంతకాలు చేయనున్నారు. మంగళవారం సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్, మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నత స్థాయి బృందం ఎంఓయూపై సంతకాలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ను ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే ఒప్పందం ప్రధాన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గత ఏడాది అక్టోబర్లో అమెరికా పర్యటనలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏఐ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయడంపై చర్చించారు. ఆ తర్వాత గూగుల్ ప్రతినిధులతో పలు దఫాలుగా జరిగిన చర్చలు కార్యరూపం దాల్చాయి. 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ డేటా సెంటర్ గూగుల్ సంస్థకు ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ సంస్థ రాబోయే 5 ఏళ్లలో సుమారు $10 బిలియన్ పెట్టుబడి పెట్టనుంది. ఇది ఏషియాలోనే గూగుల్ చేపట్టే అతిపెద్ద ప్రాజెక్టులో ఒకటిగా నిలుస్తుంది. ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రంలోని యువత కోసం విస్తృత స్థాయి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు. అలాగే ఈ ఏఐ హబ్ ద్వారా విశాఖకు మరిన్ని గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. తద్వారా టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖ ప్రధాన కేంద్రంగా మారనుంది. గూగుల్ చేపట్టే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విశాఖను ఏఐ సిటీగా మార్చబోతోంది. ఈ డేటా సెంటర్ ద్వారా గూగుల్ తన పూర్తి కృత్రిమ మేధ వ్యవస్థను అమలు చేసి భారతదేశంలో ఏఐ ఆధారిత ట్రాన్స్ఫర్మేషన్ను వేగవంతం చేయనుంది. అలాగే గూగుల్ క్లౌడ్, ఏఐ వర్క్, సెర్చ్, యూట్యూబ్ వంటి వాటి కోసం ఈ డేటా సెంటర్ ఉపయోగపడనుంది. ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే పరిశ్రమలు, అంకుర పరిశ్రమలు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టు 2028-2032 కాలంలో సగటున సంవత్సరానికి 10,518 కోట్ల జీఎస్డీపీ వాటాతో పాటు సుమారు 1,88,220 ఉద్యోగాలను సృష్టిస్తుంది. గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా సంవత్సరానికి 9,553 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది. మొత్తం 5 ఏళ్లలో సుమారు 47,720 కోట్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోనుందని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టును వేగవంతంగా ప్రారంభించడానికి వీలుగా సింగిల్ విండో క్లియరెన్స్, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, రెన్యూవబుల్ ఎనర్జీ, ప్లగ్ అండ్ ప్లే మౌలిక వస్తువులను ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖలు సమన్వయంతో అందించే విధంగా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాల పూర్తికి తగు సమయాన్ని